శ్రీ గురు చరిత్ర పారాయణం 34వ అధ్యాయం. ఎవరికైతే సకల కష్టాలు వచ్చినాయో, తన తల్లిదండ్రుల ఆరోగ్యాలు బాలేదో, తన ఆరోగ్యాలు బాలేదో, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయో, తన బంధువుల్లో ఎవరైనా సరే తన కొడుకు మరి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ఉన్మాదం అయిపోయాడో, పిచ్చోడైపోయాడో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే మీకు ఆ కష్టాల నుంచి తొలగిపోయి సకల శుభాలు మీకు కలుగుతాయి. అప్పుడు ఈ విధంగా సిద్ధ మహాముని ఏం చేశాడు, నామధారకు చెప్తున్నాడు. శ్రీగురుడు చెప్పినటువంటి కథని ఇలా కొనసాగించారు. ఇంకా కథ చెప్తున్నారు గురు దత్తాత్రేయుల వారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగారు. అడిగితే పరాశర మహర్షి కొంచెం ఆలోచించాడు. ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది, కాబట్టి అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అని చెప్పాడు ఋషి. రాజు ఏం చేశాడు, అది బాబు ఆయన భయపడిపోయాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ కోరగా ఆ మహర్షి, పరాశర మహర్షి ఏం చెప్పాడంటే, నాయనా, ఇప్పటి నుంచి 8వ రోజున వరకు నువ్వు మరణించాల్సి ఉంది అని చెప్పాడు. అంటే ఇక్కడి నుంచి 8 రోజులు, ఈ 9 రోజులు కూడా మనకి అతను మరణిస్తాడు అని చెప్పాడు. అది విన్నటువంటి రాజు, అతని పరివారం ఎంతో బాధపడ్డారు. దానికి నివారణోపాయం తెలపమని అడిగారు. ఆ మహర్షి ఇలా చెప్పాడు, భయం లేదు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. అతనికి ప్రసాదించినటువంటి వేదం యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలని ప్రసాదించగలదు. ఆ 4 పురుషార్థాలు ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని ఇవ్వగలదు ఇది. అలాగే సృష్టికర్త తన వక్షస్థలం నుంచి, అంటే ఈ యొక్క వక్షస్థలంలో మనకి స్వామివారికి వక్షస్థలం ఉంటారు కదా, అటువంటి ఆయన వక్షస్థలం ఈ 4 పురుషార్థాలు ధర్మ, అర్థకామ, మోక్షాలని సిద్ధిస్తుంది. కాబట్టి అతను ప్రసాదించినటువంటి వేదం యొక్క సారమే రుద్ర మంత్రం అని చెప్పాడు. తర్వాత సృష్టికర్త తన వక్షస్థలం నుంచి ధర్మాన్ని, పృష్ఠభాగాన్ని నుంచి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించినటువంటి వారికి యహపరాలలో సుఖము, అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము, నాశనము కలుగుతాయి. కామము మొదలైన వికారాలన్నీ కూడా అధర్మం నుంచి పుట్టినవే, వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి అని చెప్పాడు. కానీ ఏ గ్రామంలో మనకి రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. తర్వాత అది సర్వ పాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన కూడా పాపలు కూడా జన్మించేవారు, పరిశుద్ధులయ్యేటటువంటి వారు రుద్రమంత్ర జపం వల్ల. కాబట్టి యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, నాయన, నువ్వు బాధపడక, అందరూ మంచి పనులు చేస్తున్నారని. యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రాలు జపించే వారి దగ్గరకు నీ దేవతలు వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి అల్పాయువు కలిగినటువంటి వారు కూడా దాని వలన దీర్ఘాయువుని పొందుతారు. అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువును పొందుతారు. రుద్రమంత్రంతో పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేసిన వారిని చూసి నువ్వు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు. అంటే రుద్రమంత్రంతో ఎవరైనా సరే కనుక స్నానం కనుక చేసినట్లయితే వాళ్ళ ముఖం మనం చూడలేమన్నమాట, అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అని చెప్పేసరికి, కాబట్టి రాజా, నువ్వు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ఏం చేస్తారు, ధర్మాత్మలవుతారు, సర్వసంపదలతో కలకాలం జీవించగలుగుతారని చెప్పేసి ఆ విధానమంతా ఇలా వివరించారు. ఆ రాజు ఏం చేశాడు, ఆ ప్రకారమే
100 మంది సద్బ్రాహ్మణుల చేత పిలిపించాడు. 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించాడు. 7 రోజులు కూడా వరుస పెట్టి అభిషేకాలు చేస్తూనే ఉన్నారనమాట. నిత్యము అభిషేక జలంతోనూ రాజకుమారులకి స్నానం చేయించాడు. చివరి రోజున సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోయారనమాట. పడిపోతే అప్పుడు పరాశర మహర్షి ఏం చెప్పారు, రుద్రమంత్ర జలం ఇలాగ వారి మీద జల్లాడు. వెంటనే వారి లేచి కూర్చున్నారు. ఓకే, బాగుందని. అప్పుడు ఆ మహర్షి ఏం చెప్పాడు, బిడ్డల ప్రాణాలు అపహరించిన వాడికి వచ్చినటువంటి యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారుని బ్రతికించారు అని చెప్పారు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పినటువంటి మహర్షిని పూజించాడు. అంతలోనే నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని చెప్పి అది తప్పితే పూర్ణాయుద్ధం ఉన్నదని చెప్పి చిత్రగుప్తుడు యమరాజుతో చెప్పి విషయం తెలుసుకున్నాడు. విషయం చెప్పేసరికి అక్కడే శ్రీగురుడు రుద్రాధ్యాయం అంటే అంత ఇష్టం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యుక జయం ఉంది, భయం ఉంది, అది తప్పితే కనుక నీకు పూర్ణాయుధ్యాయం అని చెప్పాడు. చెప్పి ఉన్నదని చిత్రగుప్తుడు ధర్మరాజుతో యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపారు. అందుకే శ్రీ గురుడైనటువంటి దత్తాత్రేయుల వారు రుద్రాధ్యాయం అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి నామధారక నువ్వు నిత్యము ప్రకాశంతో రుద్రాభిషేకంతో నువ్వు రోజు కూడా రుద్రాభిషేకంతో శ్రీ గురుణ్ణి పూజించు అని చెప్పి సిద్ధ పురుషుడికి శ్రీ గురుదేవులు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమః. అవధూత చింతన గురుదేవ దత్త.